ఉదయం ఢిల్లీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ను కలిశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ మీటింగ్ కు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అటెండ్ అయ్యారు. పార్టీలో చేరికలతో పాటు వివిధ అంశాలపై డిస్కస్ చేశారు నేతలు. మేము ముఖ్యమంత్రి గారికి మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక సందర్భంలో వారి మనస్తాపానికి గురై పార్టీకి సంబంధించిన వారి కార్యకర్తల విషయంలో ప్రత్యేకించి జగిత్యాల నియోజకవర్గం ఆ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తల విషయంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని వారి పిలుపు మేరకు వారి ఇక్కడికి రావటం జరిగింది. పార్టీ బలోపేతానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తా ఉన్న జీవన్ రెడ్డి గారి అదేవిధంగా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం అందరం కూడా ముందుకు నడుస్తామని, ముందుకు నడవాలని మరి ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకే, వారి పిలుపు మేరకు జీవన్ రెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలను కూడా చర్చించి వారు కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అనేక పత్రికల్లో వారి వారి ఊహాగానాలు 2-3 రోజుల నుంచి వస్తా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్త నాయకుడికి ఇంటర్నల్ విషయాలకు సంబంధించి రాబోయే కాలంలో ఏది వచ్చినా కానీ అది కొద్దిమంది వారి వారి ఇతర పార్టీలకు సంబంధించిన మా పార్టీలో చిచ్చు రేపించే కార్యక్రమం చేసే ప్రయత్నానికి తప్పకుండా ఇదొక వారందరికీ కూడా మేలుకొల్పు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, అతి సీనియర్ అయిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈరోజు పార్టీ బలోపేతానికి మేము ఉంటాము. కొన్ని అంశాల విషయంలో అందరికీ చిన్న చిన్న అభిప్రాయ భేదమున్నా ఆఖరికి వచ్చే వరకు కాంగ్రెసే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అని ఇదొక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు కూడా అదే విధమైన మరి వాళ్ళ ఆలోచన, సలహా ఓ పీసీసీ అధ్యక్షుడిగా అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి దగ్గరికి రావడం జరిగిందని మీ అందరికీ